హాయ్ గైస్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను నా యొక్క టెస్ట్ అనాలిసిస్ అనేది మీకు చూపించబోతున్నాను. అంటే నార్మల్‌గా ఏదో యూట్యూబ్ వీడియో చేసేద్దామని కాదు గానీ, జస్ట్ ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. సో, ఐ యామ్ రికార్డింగ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్సో షేరింగ్ విత్ యూ. నౌ మీరైతే చూడొచ్చు. ఈరోజే నేను క్విజర్ యొక్క ఫుల్ టెస్ట్ 7 రాశాను. ప్రీవియస్‌గా ఫస్ట్ టెస్ట్‌లో చూసుకుంటే 126 వచ్చాయి. తర్వాత సెకండ్ టెస్ట్‌కి 148 ఇంక్రీజ్ అయింది. కానీ థర్డ్ టెస్ట్ కొంచెం నాకైతే కష్టంగా అనిపించింది. యాక్యురసీ చూస్తే 64 మీరు చాలా తగ్గింది. చాలా నెగెటివ్ అయిపోయాయి. 124 తర్వాత క్విజర్ 4లోనైతే ఇంకా బాగా డ్రాప్ అయిపోయింది. 106 వచ్చింది. అందుకనే క్విజర్ 4 తర్వాత బాగా తగ్గిపోయాయని నేను మరి కొత్తగా ఏ సిలబస్ చేయలేదు. మొత్తం ముందు వరకు ఏంటేంటి చేశానో మొత్తం రివైజ్ చేసుకొని ఎగ్జామ్ రాశాను. దాని తర్వాత కొంచెం ఇంప్రూవ్ అయింది. 159 నెగెటివ్ కూడా ఎక్కువ పెట్టలేదు. యాక్యురసీ చూస్తే 82% ఉంది. తర్వాత ఫుల్ టెస్ట్ 6కి వచ్చేసరికి కొంచెం సిలబస్ కంప్లీట్ చేశాను. దాంతో పాటు రివిజన్ కూడా చేసుకున్నాను. దాంతో 175. ఇంకా ఈరోజు చూస్తే క్విజర్ ఫుల్ టెస్ట్ 7 రాశాను. అది చూస్తే 174 వచ్చాయి. మీరు నార్మల్‌గా ఇక్కడ హోమ్‌లో చూస్తుంటే గ్రాఫ్‌లో చూడొచ్చు. గ్రాఫికల్‌గా అదే మధ్యలో కొన్ని జే ఫుల్ సిలబస్ టెస్ట్‌లు 2025 పీవైక్యూస్ ఏం చేయకుండా ఉన్నాను. ఇలాగ ఎగ్జామ్ ముందు ఫుల్ సిలబస్ టెస్ట్ రాద్దామని. రీసెంట్‌గా చూస్తే అసలు లాస్ట్ 3 డేస్ బట్టి ఎటువంటి ఇంక్రీజ్ అవ్వలేదు. మొత్తం 175 దగ్గరలోనే ఉన్నాయి మార్క్స్ అన్నీ. ఇంకా ఈ యొక్క క్విజర్ ఫుల్ టెస్ట్ 7 యొక్క అనాలిసిస్ చూస్తే అందులో మళ్ళీ నేనేం నేర్చుకున్నాననేది చెప్పాలంటే అసలు కెమిస్ట్రీలోనే నాకు చాలా కష్టమైపోతున్నది. పర్సెంటేజ్ చూస్తే 98.75 వచ్చింది. కానీ అందులోని స్కోర్ చూసుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్ ఒకేలా ఉన్నాయి. కెమిస్ట్రీ అనేది 48 వచ్చాయి. పర్సెంటేజ్ చూసుకుంటే మ్యాథ్స్ 99.74 బానే ఉంది. కానీ ఫిజిక్స్, కెమిస్ట్రీ కొంచెం తక్కువ. కెమిస్ట్రీ ఇంకా తక్కువ. నార్మల్‌గా 10 క్వెషన్స్ రాంగ్ అయిపోయాయి. ఇంకా టైమ్ అనాలిసిస్ చూసుకుంటే మ్యాథ్స్‌కి 97 మినిట్స్ ఇచ్చాను. చాలా ఎక్కువ టైం అయిపోతుంది. కొంచెం తగ్గించి 90 మినిట్స్ ఇచ్చి ఫిజిక్స్‌కి 60, కెమిస్ట్రీ ఒక 30, ఫిజిక్స్ ఒక 50, కెమిస్ట్రీ ఒక 40 ఇస్తే సరిపోతాయి. కానీ కెమిస్ట్రీకి 28 మినిట్సే ఉంది. దానివల్ల కొంచెం స్కోర్ కూడా తక్కువొచ్చింది. ప్లస్ కెమిస్ట్రీ నా సిలబస్ కూడా ఇంకా అంత కంప్లీట్ అవ్వలేదు. డిఫికల్టీ అనాలిసిస్ చూసుకుంటే అసలు నాకు టఫ్ ఏదో, ఈజీ ఏదో తేడా తెలియట్లేదు. ఈజీ వాళ్ళకే రాంగ్ అవుతున్నాయి. మోడరేట్ వాళ్ళకి రాంగ్ అవుతున్నాయి. టఫ్ కూడా అవే రాంగ్ అవుతున్నాయి. నార్మల్‌గా అటెంప్ట్ వైస్ అనాలిసిస్ చూస్తే వేస్టెడ్ అయితే నేనేంటి ఉండకూడదనుకుంటున్నాను. ఎందుకంటే దానివల్లే ఎక్కువ ప్రాబ్లమ్. అనవసరంగా టైం వేస్ట్ ప్లస్ స్కోర్ కూడా ఏం రాదు. దాంతో పాటు నెగెటివ్ కూడా. ఎప్పుడు ఆ వేస్టెడ్ అనేది ఏమి ఉండకుండా చూసుకుంటున్నాను. ఇంకా పర్ఫెక్ట్ అటెంప్ట్స్ ఇవన్నీ మన చేతిలో ఉండడం అంటే కష్టం. అది ఓవర్‌వ్యూ ఇంక సబ్జెక్ట్ వైస్ చూపించాలంటే చూద్దాం సబ్జెక్ట్ వైస్. మ్యాథ్స్‌లో చూసుకుంటే ఈ 19థ్ క్వెషన్ ఒకటి తప్పయిపోయింది. ఇంకా నాది వెక్టర్స్ కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయితే చాలా ఈజీ క్వెషన్. సొల్యూషన్ చూసాక అర్థమైంది. కేటగిరీ కూడా ఈజీ కేటగిరీలోని క్వెషన్ తప్పయిపోయింది. ఇంకా 24థ్ క్వెషన్ ఒకటి. ఇది నేను కాలిక్యులేషన్ మిస్టేక్ చేశాననమాట. దాని ద్వారా తప్పయిపోయింది. ఫిజిక్స్ చూసుకుంటే ఈ 19థ్ క్వెషన్ ఒకటి తప్పయింది. సారీ ఫిజిక్స్‌లో 4 మిస్టేక్స్ అనమాట. 37థ్ క్వెషన్ అంటే సెమీ కండక్టర్స్ లాస్ట్‌లో అనుకుంటే అది ఇంక కంప్లీట్ అవ్వలేదు. నెక్స్ట్ ఇక్కడ నేను క్యాలిక్యులే దాదాపు రాంగ్ అయ్యాయంటే కాలిక్యులేషన్ మిస్టేక్ వల్ల కాన్సెప్ట్ తెలియక కనిపెద్దాం అని చేయం కదా! నెక్స్ట్ ఇది కొంచెం నేను మోడర్న్ ఫిజిక్స్‌లోని ఇంకా అవ్వలేదు. కానీ కెమిస్ట్రీలో స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ చదువుతాం కదా! ఆ నాలెడ్జ్‌ది క్వెషన్ అటెంప్ట్ చేద్దామని చూసాను. కాపోతే మనకి డైరెక్ట్ వెలాసిటీకి రిలేషన్ తెలుసు. రేడియస్‌కి రిలేషన్ తెలుసు. కానీ యాక్సిలరేషన్ రిలేషన్ అసలు తెలియనే తెలీదు. కాపోతే ఇక్కడ ఆ అది వెలాసిటీ రిలేషన్‌తోనే యాక్సిలరేషన్ యొక్క రిలేషన్ తెచ్చుకోవాలని చూపించారు. కెమిస్ట్రీ చూస్తే కెమిస్ట్రీ ఇక్కడ నేను ఈ రియాక్షన్ నాకు ఎండోథెర్మిక్కో, ఎక్సోథెర్మిక్కో తెలీదు. దాని ద్వారా టెంపరేచర్ ఒక రిలేషన్ చెప్పడానికి అవ్వలేదు. 55థ్ చూస్తే ఇది తెలుసు చాలా. నాకు నార్మల్‌గా కెమిస్ట్రీ చేస్తే ఫిజికల్ కెమిస్ట్రీ చేయగలను కొంచెం బాగా. దాదాపు వదిలేసిన క్వెషన్‌లన్నీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అయ్యుంటాయి.
అయితే ఇక్కడ ఇది రిలేషను డైరెక్ట్ KA1/KA2 చేశాను. కానీ అది డైరెక్ట్‌లీ ప్రొపోర్షనల్ అంటే నార్మల్‌గా డిరైవ్ చేసుకుంటాం. కానీ డైరెక్ట్ ఆన్సర్ చూస్తే అలాగే ఉంది. 58థ్ చూస్తే నేను క్వెషన్ చూసినప్పుడు ఇక్కడ నాకు ఇది COO, CH3 లాగే కనిపించింది. దాని ద్వారా ఈ 2 అనుకుని అసలు నెక్స్ట్ ఆప్షన్స్ చూడకనే పెట్టేసాను. నెక్స్ట్ ఆప్షన్స్ చూసుంటే ఖచ్చితంగా మారుద్దేనేమో. ఇక్కడ COO, CH3 ఉంది. ఇక్కడ కూడా COO, CH3 అనుకున్నాను. కానీ అక్కడ మిస్టేక్ అయిపోయింది. నెక్స్ట్ 74థ్ క్వెషన్. ఇక్కడ ఏం చేశానంటే మనం సా నార్మల్‌గా ఇక మనకి కేఎస్‌పి ఇచ్చాడు. దాంతోని సాల్యుబిలిటీ ఫైండ్ చేస్తాం కదా! సాల్యుబిలిటీ ఫైండ్ చేసినప్పుడు ఎస్ అనేది PB2+కి Cl2 2s కాన్సంట్రేషన్ వస్తది. నేను ఆ 2s ఏసాను. 2s ఏయడం వల్ల ఇక్కడ నాకు 12 వచ్చింది. కానీ ఆన్సర్ ఏమో 6 ఉంది. ఇది మిస్టేక్ అయిపోయింది. ఓవరాల్‌గా చూసుకుంటే QFT 7 అయింది. ఇంకా 2 డేస్‌లో QFT 8 ఉంది. డిసెంబర్ 29థ్‌న. ఆ రోజు చూద్దాం ఎంత ఇంప్రూవ్ అవుతుందో. లాస్ట్ 3 టెస్ట్ నుండి ఇంప్రూవ్‌మెంట్ ఏంటి లేదు. చూద్దాం ఏమవుతదో. మీకు కూడా మీ ప్రిపరేషన్‌కి ఆల్ ది బెస్ట్ గైస్. ఇలాగే ఫాలో అవుతుండండి. ఏమైనా టిప్స్ సజెషన్స్ ఏమన్నా కావాలంటే ఇవ్వండి. లేదా మీకేదైనా హెల్ప్ కావాలంటే అడగండి. మాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను. నాకు కూడా కెమిస్ట్రీ ఇంప్రూవ్ అవ్వడానికి ఏమైనా టిప్స్ చెప్తే చెప్పండి. థాంక్ యూ గైస్.